హైదరాబాద్ అన్నది రోజు రోజుకు ఎక్స్పాండ్ అవుతూ వస్తుందండి. ఎవరైతే స్మార్ట్ బయర్స్ ఉంటారో బియాండ్ ద సిటీ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సిటీ రణగొన ధ్వనులకి, ఆ కాంక్రీట్ జంగిల్కి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి వడిలో సేద తీరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కదా. అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, మనందరం కూడా ఉన్నాం. మరి అలాంటిది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మన శ్రీశైలం హైవేకి దగ్గరలో రూపుదిద్దుకుంటుంది. అది మన ప్లానెట్ గ్రీన్ ఇన్ఫ్రా వారి డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇక్కడ ఎంత బాగున్నాయంటే మొత్తం 300+ ఏకర్స్లో ఈ కన్స్ట్రక్షన్ అంతా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే న్యాచురల్ సెరీన్ బ్యూటీకి మధ్యలో ఉంటుందన్నమాట. చుట్టూ కూడా ఫారెస్ట్ ఉంటుంది. ఫ్యూచర్ పరంగా ఆలోచించి ఇన్వెస్ట్ పరంగా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇది చక్కటి పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే దగ్గరలోనే మనకి ఫ్యూచర్ సిటీ ప్రపోజ్డ్ కూడా ఉంది కాబట్టి సో వన్స్ అది కనుక వచ్చింది అంటే ఈ శ్రీశైలం హైవే అంతా కూడా ఫుల్ బిజీ అయిపోతుందండి. అటు రెసిడెన్షియల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, టెక్ పార్క్స్ కావచ్చు, ఐటీ హబ్స్ కావచ్చు, ఇలా ఇంకా ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా రాబోతున్నాయి. కాబట్టి ఇది చాలా మంచి ప్రాజెక్ట్. అండ్ ఎవరైతే స్మార్ట్ బయర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మరొకసారి డెఫినెట్గా చూడాల్సిన ప్రాజెక్ట్. అందుకే మన సుమన్ టీవీ ఇక్కడ వరకు వచ్చేసింది. ఈరోజు నేను డీటెయిల్డ్గా అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎంత దూరంలో ఉంది, కనెక్టివిటీ పరంగా ఇంకా మనకి లీగల్ అప్రూవల్స్ పరంగా అన్ని విషయాల్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. స్టే ట్యూన్, అసలు మిస్ కాకుండా చూడండి. Welcome to Dates County, a part of Planet Green's ecosystem. Okay, wow, full spacious greenery landscape anamata, beautiful Yes. serene landscape. Yes, this is a community spread across 300 acres, which we are developing for people. We want to give them a good community for weekend homes in Hyderabad. We want them to come here, ikkada vachi nature tho undipodamu, స్లో లివింగ్ కాన్సెప్ట్కి వెళ్ళడము అండ్ మంచి లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మనం ఈ వెంచర్ని మనం చేస్తున్నాము. ఈ వెంచర్లు మీరు చూసేది ఏంటంటే మనము ఒక 4000 acres ఫారెస్ట్కి పక్కన ఉండడము, ఒకవైపు మనకు హిల్స్ ఉండడము. అంటే మీకు హిల్ స్టేషన్లో ఏదైతే మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అది మీకు రెయిన్ అవ్వచ్చు, లేకపోతే మౌంటైన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రీనరీ అవ్వచ్చు, అన్ని ఆస్పెక్ట్స్ మీకు ఇక్కడ దొరికిపోతున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏదైతే ముఖ్యం ఉంటుంది అది మీకు ఇక్కడ దొరుకుతుంది. మనము 3000 నేటివ్ ట్రీస్ని మనం రిటైన్ చేస్తున్నాము. ఒక మంచి న్యాచురల్ వాటర్ స్ట్రీమ్ని మనం లోపల రిటైన్ చేసాము. ఇలాంటివి ఏవైతే రాళ్ళు ఉన్నాయో మనం దీనిలో రిటైన్ చేస్తున్నాము. కాంటోర్ లెవెల్స్ మనకు వేవీ కాంటోర్ ఉన్న మనం దాన్ని అలా రిటైన్ చేసుకుంటూ కమ్యూనిటీని దీని చుట్టూ మనం డెవలప్ చేస్తున్నాము. సో ఒక మాటలో అంటే నేచర్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా నేచర్తో పాటుగానే లివింగ్ అన్నట్టుగా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి, మనం ఈకాలజీని బ్యాలెన్స్ చేస్తున్నాం అక్కడ. అండ్ దాని తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే మనం లోపల చేసేది అపార్ట్ ఫ్రమ్ నేచర్ కూడా మనం ఏదైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అది మీ కమ్యూనిటీ పార్క్స్ అయి ఉండొచ్చు. మనం ఒక థ్రైవింగ్ ఒక వైబ్రెంట్ కమ్యూనిటీ ఉండాలి మనం కోరుకుంటున్నాము. సో మన దగ్గర వచ్చిన కస్టమర్స్ కూడా ఏంటంటే ఇంటరాక్టివ్గా ఉండేటట్టు మనం దాన్ని అలా ప్లాన్ చేసుకుంటూ కమ్యూనిటీ పార్క్స్, స్పోర్ట్స్ అమ్యూనిటీస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఒక టెంపుల్ చేస్తున్నాం లోపల. దాని తర్వాత మీకు ఒక గ్రీన్ స్కూల్ వస్తుంది. మనం ఒక క్రికెట్ గ్రౌండ్ ఆల్రెడీ రెడీ చేసాము. అండ్ మనము న్యాచురల్ పాండ్స్ ఉన్నాయి, మనకు ఆర్టిఫిషియల్ పాండ్స్ మనం చేస్తున్నాము, ఫిషింగ్ పాండ్స్ చేస్తున్నాము, ఒక మంచి వ్యూ డెక్ మనం చేస్తున్నాము. అండ్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి మీకు. సో ఒక కమ్యూనిటీకి మంచిగా ఏదైతే ఎంగేజింగ్ కమ్యూనిటీకి ఏదైతే కావాలో మనం అన్ని ఇక్కడ వచ్చేటట్టు మనం చూసుకుంటున్నాము. సూపర్, ఆల్ ఎట్ వన్ ప్లేస్ అండి. అన్నీ మనకి ఉంటాయి అన్నమాట. Yes. సో సిటీకి కూడా చాలా దగ్గరలోనే మనం ఉన్నాం. జస్ట్ అన్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ గచ్చిబౌలి అండి. మనము ఎయిర్పోర్ట్ నుంచి చెప్పాలంటే జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 30 minutes దూరంలో ఉన్నాము. ఓకే, సో అయితే శ్రీశైలం హైవే చుట్టూ కూడా మనకి చాలా వెంచర్స్ ఉన్నాయండి. అవునండి. సో వాటికి మన డేట్స్ కౌంటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీన్ని వెంచర్ కింద మనం డెవలప్ చేయట్లేదండి. మనము ఒక మంచి కమ్యూనిటీ చేద్దామా ఇంటెన్షన్తో మనం చేస్తున్నామండి. దిస్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ అండి. దిస్ ఈజ్ నాట్ ఫోకస్డ్ ఆన్
ఇన్వెస్ట్మెంట్ డబ్లింగ్ రిటర్న్స్ ఆర్ వాట్స్ ఎవర్ అండి. మనం ఇది ఇక్కడ ఉన్న ఫోకస్ మనకు పీపుల్కి ఒక మంచి స్పేస్ ఇవ్వడం, నేచర్కి వాళ్ళకు ఉన్న గ్యాప్ బ్రిడ్జ్ చేయడం. దట్ ఈస్ వాట్ అవర్ ఇంటెన్షన్ ఇస్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ టు డెలివర్ అండి. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మన డేట్స్ కౌంటీని మొత్తం ఫుల్గా చూసేద్దాం. వచ్చేసేయండి, వెళ్దామా అండి? షూర్ అండి. సో మీరు అన్నారు ఫారెస్ట్ అంతా ఇదేనా అండి? ఎస్ అండి, ఇదేదైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒక 4000 acre పెద్ద ఫారెస్ట్ అండి. అంటే మన ప్రాజెక్ట్ జస్ట్ ఈ ఫారెస్ట్ పక్కనే ఉంది. ఓకే, అంటే మనకి ఈ ఫారెస్ట్ నుంచి వచ్చిన పీస్ ఏదైతే ఉందో, గాలి ఏదైతే ఉందో, దిస్ హెల్ప్స్ అలాట్. అంటే ఇది ఒక లైఫ్ టైమ్ గ్రీనరీ ఆస్పెక్ట్ అన్నమాట మన ప్రాజెక్ట్. మనం చూసేది చెప్పేది వేరు, ఎక్స్పీరియన్స్ చేసేది వేరు. ఇక్కడికి వచ్చి ఆ 4000 acres ఆఫ్ ఫారెస్ట్, ఇది ఫ్యూచర్ లో ఎంత డెవలప్ అయినా కూడా ఆ గ్రీనరీ కదిలే ఛాన్స్ లేదు. లైఫ్ టైమ్ గ్రీనరీ అండి. సో అలా ఉంటుంది అనమాట, ఆ విషయంలో నో డౌట్. ఏ సైజెస్ లో ఉన్నాయండి ఇక్కడ మనకి ప్లాట్స్? మనకు 200 square yards నుంచి స్టార్ట్ అవుతాయండి. 200 square yards నుంచి స్టార్ట్ అయ్యి మనం 1000 square yards ప్లస్ ప్లాట్స్ కూడా మనము చేస్తున్నాము. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఎవరైనా వాళ్ళకు ఏదైతే అవసరం పడుతుందో, ఎలా అవసరం పడుతుందో వాళ్ళు తీసుకోవచ్చు. అంటే విల్లా ప్లాట్స్ ఉన్నాయి, ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఉన్నట్టుగా? అవునండి, విల్లా ప్లాట్స్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ రెండు ఉంటాయండి మనకు. సో అయితే క్రికెట్ గ్రౌండ్ తీసుకొచ్చారు మమ్మల్ని మీరు. ఎస్ అండి. అంటే ఇంకా ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయండి? మనము ఇక్కడ ప్రస్తుతానికి వీఆర్ ఫోకసింగ్ ఆన్ నేచర్ బేస్డ్ లివింగ్ కదా అండి. సో ఇక్కడ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని అంటే ఒక పీస్ఫుల్ లివింగ్, మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, మంచి వాటర్, మన ఫార్మ్ ల్యాండ్స్ లో పండించిన న్యాచురల్ ఫార్మింగ్ తో వచ్చిన న్యాచురల్ ప్రొడ్యూస్, హెల్దీ ఫుడ్ తినేసి మంచి ఎన్వైరన్మెంట్ లో ఉండడం అనేది మన ఫస్ట్ ప్రయారిటీ అండి. సూపర్. ఎక్కడో సిటీలో ఉండే ఆర్గానిక్ ఫుడ్ గురించి మనం అంతా వెయిట్ చేస్తూ ఉంటాము, అలాంటి ఆర్గానిక్ లివింగ్ తో పాటుగా సో ఆర్గానిక్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ మన చేతులతోటి మనం చక్కగా చేసుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ కమ్యూనిటీ లివింగ్. అవునండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది మోడల్ హౌస్ అండి ఇది? ఎస్ అండి, దిస్ ఇస్ ద మోడల్ హౌస్ అండి. ఓకే, సో కావాలంటే మనం ప్లాట్ తీసుకుని మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారా? యూ హ్యావ్ బోత్ ది ఆప్షన్స్. మీరు ఎలా చేసుకుందాం అని అనుకున్నప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. ఇది ఏందనంటే మనము ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో బిల్డ్ చేయించిన బిజు బాలన్ గారు అని మన కేరళ నుంచి ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు. హీ ఈస్ విత్ us on the project. He is one of the collaborators. So we have built this as a sample for people. వాళ్ళు వచ్చి అంటే మరి సిటీలో కాకుండా సిమెంట్ బ్రిక్స్ తో చేసుకోవడము, ఎక్కువ సిమెంట్ యూజ్ చేసుకొని చేయకుండా మంచి ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో, less use of cement, less use of any other things, less concrete, ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళి ఈ మోడల్ హౌస్ మనం చేసామండి. సో ఇది ఎంత ఎస్ఎఫ్టీ లో ఉంటుందండి? ఇది బిల్టప్ ఏరియా 1500 square feet ఉంటుందండి. ప్లాట్ ఏరియా మీకు టోటల్ 1800 square feet వరకు వస్తుంది. ఈ బ్రిక్స్ మెయిన్ బ్రిక్ వల్లే మనకి ఆ కూల్ అన్నది ఉంటుంది, ఆ లుక్ కూడా ఏంటంటే చాలా అథెంటిక్ గా అనిపిస్తుంది. ఈ స్టోన్ స్పెసిఫిక్ గా కేరళ నుంచి వస్తుందండి. ఈ స్టోన్ ని లాటరైట్ స్టోన్ అంటారు. ఈ స్టోన్ కనపడడానికి చాలా బాగుంటుంది, మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పైగా ఏందనంటే దీనికి థర్మల్ ఇన్సులేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. దీనికి మీరు సిమెంట్ తో ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్పుట్ ఇలానే ఉంటుంది, చూడడానికి మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. వేడి కాలంలో సమ్మర్ టైంలో లోపల కొంచెం కూల్ గా ఉంటుంది, చలికాలంలో లోపల కొంచెం వామ్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే నాకు ఇది బాగా నచ్చిందండి. ఇది సిట్ అవుట్ ఏరియా లాగా, ఇది ఒక ట్రెడిషనల్ సిట్ అవుట్ ఏరియా అండి. అదే కదా, మండువా హౌస్ లో మనకి సెంటర్ లో వచ్చేసి ఉంటుంది. అవునండి. సో అలాంటి ఒక ట్రెడిషనల్ థీమ్ ని తీసుకున్నారు. ఈ మధ్య మోడర్న్ కాలంలో అయితే మీకు హై రైజ్డ్ సిట్టింగ్ ఉంటుంది కదా అండి, కానీ దిస్ యూస్ టు బి ద ఓల్డ్ వేస్. ట్రెడిషనల్ ఏదైతే మన రూట్స్ కి మనం వెళ్ళిపోతే ఇలానే ఉంటాయండి. సో ఇది లొకేషన్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మంచి ఫ్యూచరిస్టిక్ గ్రోత్ కలిగిన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. సో దీని కనెక్టివిటీ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఇంకా ఫ్యూచర్ లో? అంటే మనము ప్రాపర్ గా మాట్లాడాలంటే మనము శ్రీశైలం హైవే మీద ఉన్నామండి. శ్రీశైలం హైవేని ఇప్పుడు హైయెస్ట్ గ్రోత్ కారిడార్ అంటున్నారు ఇన్ తెలంగాణ. రీజన్ బీయింగ్ శ్రీశైలం హైవేలో ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది. భారత్ ఫ్యూచర్ సిటీలో దే ఆర్ లుకింగ్ ఎట్ 30,000 acres ఆఫ్ డెవలప్మెంట్ ఫోర్త్ సిటీ కింద వాళ్ళు చేస్తున్నారు తెలంగాణలో. సో అక్కడ మీకు సెక్టరల్ గ్రోత్ ఉన్నప్పుడు ఐటీఓ, నాన్ ఎమిషన్ ఇండస్ట్రీస్, మీకు రెసిడెన్షియల్ ఏరియాస్, క్రికెట్ స్టేడియం, ఫిల్మ్ స్టూడియోస్ అనేది జరగడం కుదురుతుంది అక్కడ మీకు. సో బికాస్ ఆఫ్ భారత్ ఫ్యూచర్ సిటీ మనకు శ్రీశైలం హైవే పైన చాలా డెవలప్మెంట్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మొత్తం జీరో ఎమిషన్ సిటీ అనమాట. సెకండ్, ఫ్యూచర్ సిటీ రావడం వల్ల మెట్రో కనెక్టివిటీ, రేడియల్ రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడము, రైల్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవ్వడము. సో ఇటువైపు శ్రీశైలం హైవే వైపు మీకు కనెక్టివిటీ ప్లస్ లొకేషన్ అడ్వాంటేజెస్ అయితే అసలు చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు వ్యూ అంతా కూడా ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉన్నామా అని అనిపించట్లేదు. నిజంగా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే చాలండి, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే మెయిన్ ఏంటంటే రెరా అప్రూవ్డ్, అసలు లీగల్ పరంగా ఎలాంటివి ఉన్నాయంటారు?
ఇక్కడ మనము డిటిసిపి రేరా 2 అప్రూవల్స్ తీసుకున్నాము. ఇంకా రీసెంట్గా మనము హెచ్ఎండిఏ పర్వ్యూ కింద కూడా వచ్చాము. ఓకే. సో ముందు వెళ్తూ మనం హెచ్ఎండిఏ కింద కూడా అన్ని అప్రూవల్స్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన ఇంటెన్షన్స్ ఏంటంటే నేచర్ని అలా రిటైన్ చేసుకుంటూ వెళ్ళడం. అందుకే మీరు ఏదైతే మొత్తం చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ నేటివ్ ట్రీస్ని మనము తీయడము ఆర్ కట్ చేయడము ఆర్ కాంటర్ లెవెల్ని డిస్టర్బ్ చేయడము, బోల్డర్స్ని మనం తీయడం అనేది ఎక్కడ మీకు కనిపించదు. మీకు ఏదైతే నేచర్ ట్రూవెస్ట్ ఫామ్లో ఉందో అలాని రిటైన్ చేసుకుంటూ కమ్యూనిటీని దాని చుట్టూ డెవలప్ చేయడం జరుగుతుంది. నైస్. మెయిన్లీ దిస్ ప్రాజెక్ట్ ఐడియల్ ఫర్ హూమ్ అంటే ఎవరికి అంటే మీరు ఏం చెప్తారు? ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు యంగ్ ఉన్నారనుకోండి, యంగ్ ఉన్నప్పుడు సిటీలో ఉన్నప్పుడు మండే టు ఫ్రైడే ఆర్ మండే టు సాటర్డే జాబ్స్ ఉన్న వాళ్ళకి దే నీడ్ వీకెండ్ గెట్ అవే కదా అండి. అండ్ అన్లక్కీలీ ఇన్ హైదరాబాద్ వీ డోంట్ హ్యావ్ వీకెండ్ డెస్టినేషన్స్ లైక్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. సో ఇప్పుడు ఏం చేస్తామండి, ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది, ఎక్కడో మంచి ప్లేస్కి ఎక్కడైతే ప్రశాంతంగా పీస్గా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, అక్కడ వెళ్ళడానికి మనం ఇష్టపడతాం కదా. సో దిస్ వీఆర్ గివింగ్ యాజ్ అ వీకెండ్ గెట్ అవే టు ఆల్ ఆఫ్ దోస్ పీపుల్. సో దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ గ్రూప్స్. అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ప్లే జోన్స్ హియర్. మనం కమ్యూనిటీ పార్క్స్ ఏవైతే చేస్తున్నామో దాంట్లో స్పోర్ట్స్ అమ్యూనిటీస్ చేస్తున్నాము, బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు. సో వాళ్ళకి సో వాళ్ళకి యాక్టివ్ ఉండేలా మనం ఇక్కడ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసుకున్నాము. బికాస్ ఆఫ్ ద లొకేషన్ అడ్వాంటేజ్ ఇప్పుడు స్కోప్ అనేది చాలా ప్లస్ పాయింట్ ఉందండి. ఫస్ట్ లైఫ్ స్టైల్, సెకండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్, ఇట్ ఈస్ అన్ అసెట్, ఇట్ విల్ ఆల్వేస్ మూవ్, దట్ విల్ ఆల్వేస్ గివ్ యూ మనీ. కరెక్ట్. మరి డేట్స్ కౌంటీకి వచ్చిన కస్టమర్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సతీష్ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గచ్చిబౌలి నుంచి. సో గచ్చిబౌలి నుంచి హార్డ్లీ డేట్స్ కౌంటీకి 45 to 1 hourలో వచ్చేస్తారు. చూసారు కదా డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్, ఎలా అనిపించిందండి అసలు? గ్రీనరీ బాగుందండి. మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. యాక్చువల్ మేము ఫార్మ్ ల్యాండ్స్ కోసమే మేము వచ్చాము. ఓకే. సో అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిటీ కల్చర్ మొత్తం అసలు టువర్డ్స్ 4 డైరెక్షన్స్లో అసలు మనకి గ్రీనరీ అనేది అసలు మిస్ అవుతున్నాం మనం. అవును. ఫార్ అవే వెళ్ళాల్సి వస్తుంది, సిటీ నుంచి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో మేము దానికే ప్లానింగ్లో ఉన్నాము. సో రీసెంట్గా తను చూసారనమాట ఇన్స్టాలో, ఇట్లా చూసి ఒకసారి వెళ్ళి చేస్తే మనం కూడా మనకంటే ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి. ఓకే. సో అయితే మీరు ఆల్రెడీ దీని గురించి ఇన్స్టాలో చూసి తెలుసుకున్నారు. అక్కడ చూసిన దానికి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎలా అనిపించింది? ఫార్మ్ ల్యాండ్స్ ఒకసారి చూడాలి, విజిట్ చేయాలి. ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్లాట్స్. ఓకే. ఓకే. సో ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఒకటి ఉన్నాయి, అలాగే ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో అవి కూడా చూద్దాం అనుకుంటున్నారు. చూసారు కదండి డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్లో విశేషాలు. ప్రతి ఒక్కరూ కూడా నగర జీవితం దగ్గర నుంచి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ అండ్ అలానే ఫ్యూచరిస్టిక్ ఆప్షన్ అనే చెప్పాలి. మరి ఇంకెందుకు లేట్, ఈ డేట్స్ కౌంటీ ప్రాజెక్ట్ గురించి సైట్ విజిట్ చేయాలన్నా ఇంకా బోల్డ్ అని విశేషాలు తెలుసుకోవాలన్నా క్రింద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.